ఉన్నాము అరంబల్ బీచ్ లో. సో ఈ అరంబల్ బీచ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 4-5 బీచెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ బీచ్లన్నీ మనకు వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, మన వాళ్ళకి చాలా తక్కువ. సో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. అందుకని మన వాళ్ళు చూసుకుంటే ఇటు సైడ్ కూడా మన వాళ్ళే ఉంటారు. సో అరంబల్ బీచ్ కావచ్చు, తర్వాత ఇక్కడ అరంబల్ మౌంటైన్ అనేసి ఒకటి ఉంటుంది. అరంబల్ అది మౌంటైన్ కనపడేది, దాని బ్యాక్ సైడ్ కంచర్ల బీచ్ అనేసి ఒకటి ఉండేది. తర్వాత మీకు ఇటు ఆపోజిట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా ఇలా చాలా బీచెస్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఈ లైన్ మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్లో వరకు ఎక్కువ వీళ్ళు ఉంటారు. సో అది ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఎవరైనా రావచ్చి చూసుకోవాలి అనుకుంటే ఒక 10 మంది గ్రూప్ ట్రిప్తో వచ్చి మన వాళ్ళందరూ ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది, ఏ వానాకాలం అయినా ఎప్పుడైనా వెళ్ళి తిరగవచ్చు, లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇలా బీచ్ సైడ్ మనం నడుచుకుంటూ పోతుంటే ఇది మన వాళ్ళకి చాలా మందికి తెలిసిందండి. సో ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు అనేసి, అందుకని చాలా మంది మన వాళ్ళే ఇప్పుడు కనపడతారు. బట్ వన్స్ పైన టైంలో అయితే ఇక్కడ మన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అలా ఉంటుంది. చూడండి అసలు అది ఎలా వస్తుందో చూసుకుంటే. సముద్రం చూడండి, వానలు పడి అసలు ఎంత బీభత్సంగా వస్తుందో. నార్మల్గా అరంబల్ బీచ్లో అసలు ఇంత అలలు రావన్నమాట. ఇక్కడ చూడండి లోపల నుంచి అలలు వస్తున్నాయి, ఇక్కడ దాకా వస్తున్నాయి. ఇంకా ఈ వాటర్ కూడా మనం చూసుకుంటే అంత మంచిగా లేవన్నమాట. వాటర్ చూడండి బ్లాక్గా వస్తున్నాయి. ఇక్కడ నాకు అదే అర్థం కావలేదు, ఈ సీజన్లో నాకు తెలిసి ఇలా బీచ్లో దిగడం బెటర్ కాదు, ఎందుకంటే మంచి వాటర్ కాదు అనేసి అనిపిస్తుంది. బట్ అలలు మాత్రం అసలు చాలా 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 బాగా వస్తున్నాయండి బాబు. కొంచెంసేపు ఇక్కడ నిలబడి మంచిగా అసలు చూడొచ్చు అనమాట, ఫీల్ అవ్వచ్చు సముద్రాన్ని. సో చూసుకుంటే అది మనకి అరంబల్ ఫోర్ట్ అనమాట. సో ఇదంతా బీచ్. సో ఇలా ఉంటుంది. ఇంక చాలా తక్కువ మంది ఉన్నారు, వాన పడుతుంది. మెయిన్గా వాన పడి సముద్రం ఇప్పటికే చాలా ముందుకు వచ్చేసింది. ఇంకా ఇటు మనకి ముందుకు వెళ్తుంటే ఇంకా మెరిడియన్ బీచ్ అనేసి ఇలా చాలా చాలా బీచెస్ ఉన్నాయన్నమాట. ఈ సైడ్ సీయింగ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంకా ఇక్కడ చూపించడానికి అంత ఏం లేదు, అందుకనేసి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా బాగా బీచ్ వెళ్ళిపోతున్నాను. ఈరోజు సండే కాబట్టి టాటోస్ లైన్లో చాలా 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 బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి అది కూడా చూసేయండి, వెళ్దాం పదండి.